సో అలాంటిది మీరు ఇంతే ఆధ్యాత్మిక పాఠాలు ఇప్పటికి కూడా మీ పాటలు ఇప్పటికి కూడా వినిపిస్తూ ఉంటాయి. సో అలాంటిది మీరు నాస్తికులుగా ఎందుకు ఉన్నారు? అండ్ దేవుడి పైన అంటే నాస్తికులు అంటే దేవుడి పైన ఎవరిపైన కూడా విశ్వాసం లేని వాళ్ళు నేను ఉంటారు. కాబట్టి మళ్ళీ నాస్తికులని మీరు చెప్పిన అంటే మేము తెలుసుకున్నాం మేము అంటే దేవుని నమ్మరు దేవయ్య గారు అని చెప్పేసి తెలిసింది. కాబట్టి ఎందుకు అట్లా? ఎస్ అప్పుడు ఆస్తికున్నే అన్ని నమ్మవాన్ని. కాకపోతే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క రుగ్మత దేవుడు అనేవాడు మరి అన్ని రుగ్మతలు తీర్చేయాలి కదా. అందరికి అన్ని గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలన్నీ సమానమైనప్పుడు సమాజం లోపల ఈ వివక్షత ఉండద్దు కదా. దేవుడు అన్నది చేంజ్ చేయాలి కదా. మొక్కిన అన్ని అయ్యప్ప మాలేసినాం అంజన్న మాలేసినాం వేల భక్తికి తలవాడిని. మరి దేవుడు అనేవాడు మరి నాకు ఎక్కడ మార్పు వచ్చిందన్నట్టు మనుషుల లోపల రాలేదా? మరి దేవుడు అనేవాడు అందరిని సమానం చూస్తాడు. కానీ మనుషులే మారక ఈ యొక్క మర మనుషులుగా అయిపోయి ఈ వివక్షత ఎక్కువ అవుట్లా దేవుడు లేడనే భావనకు వచ్చేసినాయి కథంగా. పశువును ప్రేమిస్తారు, కుక్కను ప్రేమిస్తారు, ఒక సాటి మనిషిని గౌరవిస్తలేరు. అది ఒక బాధ అనిపించింది. కుల వివక్షత మొదలైంది కాబట్టి కొంచెం దూరం అయిపోయినాం. సో ఇప్పటికీ కూడా కుల వివక్ష ఉంది. ఇప్పటి కూడా రీసెంట్గా కరీంనగర్లో కూడా జరిగింది. ఇక్కడ గౌడ సామాజిక వర్గం కావచ్చు, మళ్ళీ దళిత సమాజం ఈ విధంగా జరుగుతాను గట్టి ఇట్లా చాలా గట్లో చిన్న పిల్లలు చనిపోయిన పరిస్థితి ఇప్పటికీ జరుగుతున్నాయి. సో ఏమంటారు కుల వివక్ష మీరు అప్పటి నుంచి చూస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా సో ఇవన్నీ కూడా చూసి మీరు దేవుని పైన నమ్మకం కూడా పోయిందని చెప్పిన పరిస్థితులు. సో ఇప్పటికీ కుల వివక్ష నడుస్తూ ఉంది. సో ఏమంటారు ఈ కుల వివక్షలు చూసి? బాధ అనిపిస్తుంది. మనిషిని మనిషిగా చూడలేని ఈ సమాజంలో బతుకుతున్నావా అని చెప్పి అనిపిస్తుంది వాస్తవానికి. మొన్న ఆ పసిపాపను తన్ని చనిపోవడానికి కారణమైంది. మొన్న కొత్తగట్టు లోపల జరిగినటువంటి అదొకటి. మళ్ళీ అందులోనే కొంతమంది మనువాదులు మత ఛాందసవాదులు అంతర్గతంగా వాళ్ళకి వేరే ఉన్నది కాబట్టి దీన్ని ముంగటేసిరు అని చెప్పి అదొకటి పెట్టిరు. డైవర్ట్ చేసే రాజకీయాలు ఈ మతవాదులు మత ఛాందసవాదులు. అరే మనిషిని మనిషి లెక్క చూడమంటే చూస్తలేరు కానీ మరి ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి మన పెద్దలు ఉన్నారు కదా కొంతమంది ఉద్యమంలో తమ జీవితాంతం దారపోసినటువంటి ఉద్యమకారులు ఎంతోమంది, గదరన్న కానీ అదేవిధంగా గూడ అంజన్న కానీ జయరాజు గారు కానీ సమస్త కొంతమంది ఒరిగిపోయినటువంటి అమరవీరులు కానీ సమాజం గురించి వాళ్ళ యొక్క పాత్ర అద్భుతంగా పోషించారు. వారి యొక్క ప్రభావం మా మీద ఉన్నదన్న అని మేము అనుకుంటున్నాం. సో వాళ్ళ కోసం ఏమన్నా ఈ విధంగా కుల వివక్ష వచ్చి ఎంత నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా అట్లా ఏమన్నా మీరు పాట ఏదైనా పాడిరా దానికి సంబంధించి? మేము సైన్స్ ఉద్యమం, అక్షరోజ్వల, సార నిషేధం అనేక ఉద్యమాల్లో పాలు పంచుకున్నాం. మేము అప్పుడు డబ్బులకు కాదు, మేము అప్పుడు డబ్బులు ఇచ్చేవారు కూడా లేరు. కాకపోతే మా పాట మీద సోకుతోటి సంబరంతో ఆ ఉద్యమాల్లో పాల్గొన్నాం. మాకు అవకాశం కూడా వచ్చింది. సార నిషేధం కానీ, అక్షరోజ్వల కానీ, భారత సైన్స్ ఉద్యమం కానీ, మూఢనమ్మకాల వల్ల ఎంతమంది బలైపోతుర్రు దీని మీద పాటలు పాడినాం మేము. అప్పుడు నాకు ఒక మంచి పాట ఖమ్మం వైర దేవేందర్ సార్ మాకు ఒక మంచి పాట ఇచ్చిండ్రు. కుల మతం అనే దాని మీద ఒక పాట వచ్చింది. హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతే నేను మానవుడు. మనిషిని మనిషి లెక్క చూడాలి కానీ మతం ద్వారా కులం ద్వారా వేరు చేసి చూడడం వల్ల వివక్షత పెరిగిపోతుంది. సమాజ నిర్మాణం జరగదు. ఇక ఎప్పటికునే వివక్షత దేశంలో అదే జరుగుతుంది. ఇటు హిందూ కానీ ముస్లిం కానీ హిందూ ముస్లిం బాయ్ అని చెప్పుకునే మనం ఇప్పుడు హిందూ ముస్లిం ఒకళ్ళ పైన ఒకరు దాడి చేసుకునే పరిస్థితి దాకా వచ్చింది. ఇంకా ఎక్కువ ఈ మతం కులం అని చెప్పుకుంటేనే ఏలుతున్నటువంటి రాజ్యం కూడా ఉన్నది, పార్టీలు కూడా ఉన్నాయి. మనుషులుగా బతుకమని చెప్తలేరు. వాళ్ళు విడదీసి ఏలుతున్నటువంటి తరుణం కొనసాగుతుంది. కాబట్టి అప్పుడప్పుడు యాదికి వస్తుంది. మనం ఎన్నో పాటలు పాడినాం. కాకపోతే సమాజం మార్పు గురించి కష్టపడుతున్నాం కానీ మరి మానవులు వారి లోపల రావాలి. అసలు మరి జన్మ అంటూ ఉండదు. అసలు అంత అది ఉత్తముచ్చట. అది ఉత్తది, లైన్ లేదు, దానికి ఏం లేదు. మరి మా తాత ముత్తాత మా తాత పోచాయ, మా తాత వాళ్ళ అయ్యా నాయసే అనుకుందాం, వాళ్ళయ్యా ఎల్లయ్య అనుకుందాం, వాళ్ళయ్య ఇంకోడు అనుకుందాం. వాళ్ళందరూ వచ్చిరా. వందల సంవత్సరాల నుంచి మా ఏరు ఉన్నది కదా మా తాత మరి రాపాయిరి అంత ఉట్టిముచ్చట. ఈ పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి కొంత మతోన్మాదులు, అదే మనువాద శక్తులు విడదీత్తనాలు బతుకుతారు. వీనికి వానికి వైషమ్యాలు పెట్టి నువ్వు వీనికన్నా వీడి తక్కువ అంటే నాడు బతుకుతాడు, కూర్చుండి బతుకుతాడు. వాడు ఎవడో వాని పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ కూడా తెలుసు. అంటే ఇట్లా ఈ విధంగా ఒకవేళ మనం మతాన్ని నమ్మము అని చెప్పేసి లేకపోతే అన్నీ ఏం ప్రూఫ్ లేవని అన్నప్పుడు సో మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి కూడా ఉంటుంది కదా. మనోభావాలు దెబ్బతింటాయి కదా. మీరు ఇట్లా మేము వారి యొక్క మనోభావాలను కూడా మేము గౌరవిస్తాం. కాకపోతే నువ్వు మనిషిని మనిషిగా చూడనప్పుడు ఇక దేవుడు ఎక్కడ నువ్వు ఎక్కడి ఇంకా పెంచి పోషిస్తున్నట్టే కదా. అది మేము రోజు నా అనుభవంలో లేవగానే వస్తుంది నాకు. ఇప్పుడు అది చెప్తే ఏమవుతుందంటే
ఎస్ దేవన్న ఆకుడు దేవా నా గురించి చెప్పిండు అని చెప్పాను అని పేరు తీయగాని ఎస్ నాకు నా ఇంటి దగ్గర మొన్న ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా. నా ఇంటి దగ్గరనే ఉంటాడు ఒక ఆయన. పొద్దున్న వేస్తే చాలా అన్ని పూజలు పునస్కారాలు పోతాడు, కులాలకు పోతాడు, అన్నీ చేస్తాడు, వేదం అన్నీ చదువుతాడు. కాకపోతే ఆ యొక్క దాన్ని ఏమంటారు అంటుడు ముట్టుడు నువ్వు చిన్న పెద్ద అనే భావన అలా పుట్టిన పిల్లలకు కూడా నేర్పించిండు. వాళ్ళు కూడా అట్లే మెదులుతారు. రోజు పొద్దున్న లేవగానే అది మాకు ఎదురవుతుంది. వివక్ష అనేది ఇప్పటికీ అదే ఉన్నది. నువ్వు ఎంత పూజించినా కానీ ఏం చేస్తావో పూజిస్తావో కానీ నువ్వు మనిషిని లెక్క చూస్తలేవు. నీకెక్కడికి వస్తుంది రా పుణ్యం? వాడిని రోజు పొద్దుగా లేవగానే మాకు ఎదురవుతుంది మిత్రమా. రోజు అదే పని. మాకు ఇల్లు దగ్గరనే ఉండదు, పక్కనే. మరి ఏం చేస్తావు అట్లా వివక్షత, కుల వివక్షత బాధ అనిపిస్తుంది అప్పుడు. చాలా కన్నా అద్భుతంగా ఉన్నాం మేము. మనసులో దాచిపెట్టుకోకుండా చెప్తున్నా. ఎవడైతే ఆయన ఉన్నాడో వానికన్నా అద్భుతంగా మెయింటైన్ చేస్తాం, ఆయనకన్నా అద్భుతమైనటువంటి భోజనం తింటాం, ఆయనకన్నా అద్భుతమైన బట్టలు వేస్తాం, ఆయనకన్నా అద్భుతమైన కారు బండ్లు అన్నీ ఉన్నాయి. కానీ కుల వివక్షత ఎంతున్నా కానీ ఆ కులం అనేది పోతలేదు. అది బాధ అనిపిస్తుంది మాకు. అట్లున్నది మరి పరిస్థితి. సో హిందూ ముస్లిం అనేది కూడా ఇప్పుడు దేశంలో చాలా పెద్దగా నడుస్తుంది కాబట్టి దానిపైన కూడా మీరు పాట. ఇది చాలా ఏళ్ళ కింద పాట. హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవులే, జీవన సమరపు గమనంలో అలుపు ఎరుగని యాత్రికుడే. హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవులే, హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవులే, జీవన సమరపు గమనంలో అలుపు ఎరుగని యాత్రికులే, జీవన సమరపు గమనంలో అలుపు ఎరుగని యాత్రికులే. హిందూ ముస్లిం క్రైస్తవుడు మసీదు చర్చి మందిరము హృదయము కన్నా గొప్పవా, మసీదు చర్చి మందిరము హృదయము కన్నా గొప్పవా, కలవో సిలవో కలవో లేవో. ఈ ప్రశ్నకు జవాబు చెప్పవా హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే, హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే, జీవన సమరపు గమనంలో అలుపు ఎరుగని యాత్రికులే, జీవన సమరపు గమనంలో అలుపు ఎరుగని యాత్రికులే. హిందూ ముస్లిం